ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము చక్కగా ఈ వీడియోలో ఇప్పుడు మనకు తొలి ఏకాదశి రాబోతుంది. ఆ తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం. అయితే ఈ తొలి ఏకాదశి అనే దాని విశిష్టత ఏంటి, దానికి సంబంధించిన కథలు, తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ చక్కగా చెప్పేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి, చక్కగా తెలుసుకోండి, ఆచరించండి, ఫలితాన్ని పొందండి, ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందండి. ఫస్ట్ మనకు అసలు ఈ ఏకాదశి గురించి తెలుసుకుందాం. అయితే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, భగవంతుడా, ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు, మరి దాని యొక్క పేరు ఏంటి, మరి ఏ భగవంతుడిని పూజించాలి, ఏ విధంగా ఆచరించాలి, నాయందు దయ ఉంచి తెలియజేయవలసింది అని కోరుతూ ఉన్నారు. అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజా, ఆషాఢ శుక్ల పక్ష మాసంలో అంటే వచ్చే ఏకాదశికి శయని అని పేరు. నేను దీని గురించి వర్ణిస్తాను, విను. మరి ఇది అన్ని పాపములను పోగొట్టి మోక్ష ప్రాప్తి కలిగిస్తుంది. ఈ ఏకాదశి అతి విశేషమైనది. మరి ఆషాఢ శుక్లపక్షంలో ఏకాదశి నాడు ఎవరైతే కమల పుష్పాలతో పూజిస్తారో వారికి కోటి జన్మల కలిగే పుణ్యము కలుగుతుందట. మరి కోటి జన్మల పాపాలు తొలగుతాయట. మరి ఇంకా ఏమంటున్నారు, దేవతల పూజ చేసిన అంటే అందరూ దేవతలకు పూజ చేసిన ఫలితం కూడా వాళ్ళకి లభిస్తుందట. మరి దీన్నే హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. మరి ఈరోజు ఏకాదశి యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుంది అంటే, క్షీరసాగరంలో చక్కగా శేషశయనం అంటే ఆ పాము శేషుడి మీద పడుకొని విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఆ పెరుమాళ్ళని మనము పూజించుకోవాలి. మరి విష్ణువు శయని ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉత్తాన ఏకాదశి అంటారు దాన్ని. మరి ఆ ఏకాదశి వచ్చే వరకు కూడా యోగ నిద్రలో ఉంటారు. మరి ఇట్లా విష్ణుమూర్తి ఆ శ్రీమన్నారాయణుడు పాలకడలిలో చక్కగా యోగ నిద్రలో అంటే ఈ ఏకాదశి నుండి యోగ నిద్రలోనికి వెళ్ళి ఉత్తాన ఏకాదశి వరకు అంటే 4 మాసాల వరకు వీరు నిద్రలో ఉంటారు, యోగ నిద్రలో. కాబట్టి ఈ 4 మాసాలలో చక్కటి ధర్మాచరణ చేసి ఎవరైతే విష్ణువును బాగా అర్చిస్తారో, విష్ణువుకు సంబంధించిన అంటే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ఈ 4 నెలలు కూడా చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారు అత్యంత ప్రీతిపాత్రులట విష్ణువుకు ప్రియమైనది ఈ ఏకాదశి తిథి. అందుకని విష్ణువును ఆరాధిస్తాం. అందులో ఈ శయని ఏకాదశి అనేది ఇంకా అత్యంతమైన ప్రీతిపాత్రమైనదట. ఎందుకు ప్రీతిపాత్రమైనది అంటే, ఇప్పుడు యోగ నిద్రలోకి వెళ్తూ ఉన్నారు విష్ణుమూర్తి ఆ పాలకడలిలో. ఈ 4 మాసాలు అంటే వారు ఒక పూట శయనించడం అన్నమాట వాళ్లకు. మనకి 4 మాసాలు. ఈ 4 మాసాలనే మనము చాతుర్మాస్యము అని పరమ పవిత్రంగా ఎవరు కూడా ఏం చేస్తారు అంటే చరించరు. అంటే సాధు సన్యాసులు కూడా ప్రయాణాలు చేయకుండా ఒకటే చోట కూర్చొని ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. భాగవతము చదవడము, భారతం చదవడము, ఉపదేశాలు చేయడము, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ.
అంటే వేరే ప్రదేశాలకు సంచారము చేయరు. అటువంటి పరమ పవిత్రమైన ఏకాదశి ఇది. మనం ఏ ఏకాదశి ఉన్నా ఉండకపోయినా ఈ ఏకాదశి తప్పకుండా ఉంటే మన పాపాలన్నీ నశిస్తాయి అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మరి ఏ మానవుడు దీపదానము మోదుగ చెట్టు ఆకుల మీద భోజనం చేయాలి అంటే ఏకాదశి రోజు పళ్ళాలలో తినకూడదు. మోదుగ చెట్టు ఆకులతో చేసుకున్న విస్తరిలో భోజనం చేయాలి. మరి మనం ఏకాదశి నిర్ణయం ఎప్పుడవుతుందో దాన్ని బట్టి మనము దశమి రోజు రాత్రిపూట కూడా మనము భోజనం చేయకూడదు. ఏకాదశి రోజు చేయకూడదు. మరి ఏకాదశి సాయంత్రము మరి ద్వాదశి రోజు ద్వాదశి పారణ చేసి ఒక బ్రాహ్మడికి ఎవరికన్నా అతిథికి భోజనం పెట్టాలి. లేదు అంటే కనీసం వారికి సాహిత్యం అందించి దానాలు చేసుకొని అప్పుడు మనము భోజనాన్ని ఉపవాసాన్ని విరమించుకోవాలి. దాన్ని ద్వాదశి పారణ అంటారు. ఆ విధంగా చేసిన తర్వాత ద్వాదశి రోజు కూడా నిద్ర అనేది పోకూడదు. మధ్యాహ్నం నిద్రపోకూడదు. రాత్రి అంటే ముందు రోజు జాగారం చేసిన ఫలితం పోతుందట. ద్వాదశి రోజు కూడా నిద్రపోతాయి కాబట్టి ఆ రోజు రాత్రి కూడా అల్పాహారం తీసుకొని జాగారం చేసినట్టయితే మనకు కోటి జన్మల ఫలము, ఎన్నో కల్పాంతరాల వరకు స్వర్గసుఖాలు అనుభవిస్తామట. అలా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మరి మన తరతరాల పితృదేవతలు కూడా తరించిపోతారట. ఆ విధంగా అంత విశేషమైనది ఈ ఏకాదశి. మరి ఈ ఏకాదశి రోజు మనకు వీలైన విధంగా ఆహారాన్ని తీసుకోవాలి. అన్నము అసలే బియ్యానికి సంబంధించినది ఏ పదార్థాన్ని కూడా మనము ఆహారంగా తీసుకోకూడదు. ఇవి మరి బ్రహ్మచర్యం పాటించాలి. చక్కగా నేల మీద పడుకోవాలి. ఇవన్నీ కూడా నియమాలు ఏకాదశి చేసే వాళ్ళకు వ్రతాన్ని. మరి వీలైనంతగా మనము ఈ ఏకాదశిని ఆచరించి ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందాలి. మరి ఈ ఏకాదశి ఆచరించడం వల్ల మనకు సమస్త దరిద్రాలు తొలుగుతాయి, మనకు కోరికలు నెరవేరుతాయి, మనకు శుభాలు జరుగుతాయి, మన పాపాలు తొలగుతాయి ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహం వల్ల అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మరి అటువంటి విధమైన ఈ ఏకాదశి, అసలు ఈ ఏకాదశి తిథికి ఇంత ప్రాముఖ్యత రావడానికి ఏంటి అనేది మనం ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం. పూర్వకాలము అంటే కృతయుగంలో ఏమైంది అంటే శ్రీ మహావిష్ణువు ఒక మురాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాళ్ళు లోక కంటకులైతారు. వారు బ్రహ్మచేత వరాన్ని పొందినవాడు. అటువంటి వాడు ఎప్పటికీ ఎంతో కాలంగా యుద్ధం చేస్తూనే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు చేసి 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 ఎంతకు అది వాడు పడిపోడు, అంటే అలసిపోతాడు శ్రీమన్నారాయణుడే. ఇక చాలా కాలంగా యుద్ధం చేసి 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 ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి అలసిపోయాను, నేను కాస్త రెస్ట్ తీసుకోవాలనుకొని ఒక గుహలోకి వెళ్ళి ఆ గుహలో నిద్రిస్తారట. నిద్రించినప్పుడు ఆ మురాసురుడు ఎలాగైనా సరే నేను శ్రీహరిని సంహరించి తీరుతా అని ఆ గుహలోకి వస్తాడు. వచ్చి తనని చంపబోతాడు. చంపబోయేటప్పుడు ఆ యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఒక దివ్య తేజస్సు బయటకు వచ్చేసి స్త్రీ రూపంలో ఆ మురాసురుణ్ణి సంహరిస్తాడు. అయితే ఆ మురాసురుడు సంహరించబడి అక్కడ పడిపోతాడు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణ ఆ విష్ణుమూర్తి లేచి చూసేసరికి చనిపోయి సంహరించబడ్డాడు. ఎవరు సంహరించిందని చూసేసరికి ఒక అందమైన దివ్యమైన తేజస్సు కలిగిన ఒక స్త్రీ రూపము ఉంటుంది. ఆ స్త్రీ రూపము విష్ణుమూర్తికి నమస్కరిస్తుంది.
ఎవరు నువ్వు ఏంటి అంటే, నేను నీ నుండే ఉత్పన్నమయ్యాను, నీ యోగ నిద్ర నుండి నేను నిన్ను ఈ ఈ రాక్షసుడు అఘాయిత్యం చేయబోతూ ఉంటే నేను సంహరించాను, నీ నుండి ఉత్పన్నమయ్యి అని తెలియజేసి నమస్కరించిందట. నమస్కరిస్తే సరే, నువ్వు చాలా చక్కని విషయము ఇది, నువ్వు మరి నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు నా బదులుగా ఈ మురాసురుణ్ణి సంహరించావు కాబట్టి నీకు ఏం కోరిక కావాలో వరం కోరుకో అన్నాడట శ్రీమన్నారాయణుడు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, ఈరోజు నేను ఈరోజు అంటే ఆ రోజు ఏకాదశి 11వ రోజు కాబట్టి నా పేరు మీద ఈ ఏకాదశిని అందరూ ఆచరించే విధంగా మీరు అనుగ్రహించండి. ఈ ఏకాదశిని ఆచరించిన వాళ్ళందరికీ మీరు చక్కగా అనుగ్రహించి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి, దీని యొక్క విశిష్టతను అందరికీ తెలియజేయాలని కోరుకుందట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు అలా వరం ఇచ్చాడు. అందుకే ఆమె పేరు ఏకాదశి. ఎందుకంటే ఏకాదశి రోజు ఉత్పన్నమైంది కాబట్టి ఆమెకి ఏకాదశి అని పేరు పెట్టారు. ఆ ఏకాదశి తిథి రోజు ఈ విధంగా జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరించి ఆ విష్ణుమూర్తిని సంతృప్తి పరుస్తారో వారు అనేకమైన సుఖభోగాలు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయన్నమాట. ఇది అండి ఏకాదశి కథ. అసలు ఏకాదశి అనేది ఎలా వచ్చింది అనేది మనకు ఈ ఏకాదశి వ్రతము అనేది చాలా విశేషమైనది. అందులో ఈ తొలి ఏకాదశి అనేది ఇంకా విశేషమైనది. మరి ఈ తొలి ఏకాదశిని ఆచరించి ఎవరైనా ఫలితాన్ని పొందారా, మరి ఎటువంటి ఫలితాన్ని పొందారు అనడానికి మనము ఈ కథను కూడా తెలుసుకుందాము. పూర్వము మాంధాత అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన చక్కగా సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన చాలా ధర్మాత్మకంగా పాలన చేస్తూ ఉన్నాడు. సుభిక్షంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా. అలా ఉన్నప్పుడు ఈయన కూడా ధర్మాత్ముడు కాబట్టి రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉన్నాడు. అయితే అనుకోకుండా ఒకసారి 3 సంవత్సరాలు వరుసగా కరువు వచ్చి వర్షాలు కురవక పంటలు లేక వాళ్ళు అల్లాడిపోతూ ఉన్నారు. అయితే ఇక ఒక సంవత్సరం 3వ సంవత్సరానికి వచ్చేసరికి అందరికీ ఇక తినడానికి తిండి దొరకడము ఇబ్బంది అయిపోయింది. అయితే అప్పుడు మాందాత గారు అందరినీ అడుగుతూ ఉంటారనమాట, దీనికి పరిష్కారం ఏంటి, ఏం చేయాలి అని. అప్పుడు ఊరి వారందరూ కూడా వచ్చి ఏమంటారు అంటే, రాజా మీరు ధర్మ పరిపాలకులు, ఇప్పటి వరకు మేము ఏది అడగకుండానే మాకు అన్నీ సమకూరుస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి దయతోని మరి ఇది ఇలా ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈ కష్టంలో కూడా మీరు మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు మీరు రాజ్యంలో కష్టం ఉన్నప్పుడు మేము మీకు సహాయం చేయాలి, కానీ మాకు ఏ విధంగా ఏం చేయాలో కూడా తోచడం లేదు. మమ్మల్ని ఈ కష్టం నుండి మీరు గట్టెక్కించడానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని వాళ్ళు మనవి చేసుకుంటారన్నమాట ప్రజలు. అయితే మరి ఈ కరువు కాటకాలు రావడానికి, రాజ్యం సుభిక్షంగా లేకుండా ఉండడానికి కారణము పరిపాలకుడి పాపము వల్ల ఆ విధంగా జరుగుతుంది అంటారు. మరి నేనైతే ధర్మపాలననే చేస్తూ ఉన్నాను, నాకు తెలిసినంత వరకు ఏ దోషము చేయలేదు. మరి అయినప్పటికీ ఇలా జరిగింది కాబట్టి మనం దీని గురించి తెలుసుకుందాము, మీరు అడిగిన దానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఏం చేసిండ్రంటే, వీరు ఎవరైనా ముని ఆశ్రమాలకు వెళ్దాము అడుగుదాము అని చెప్పేసి వీరు చక్కగా ఆ బ్రహ్మకుమారుడైన అంగీరస మహాముని దగ్గరికి వెళ్ళిండు.
వెళ్ళి ఇట్లా నమస్కరించి అప్పుడు కుశల ప్రశ్నలు అడుగుతారనమాట. నమస్కరిస్తే అప్పుడు రాజా ఏంటి ఇలా వచ్చావు, ఏంటి అంత కుశలమేనా అని అడుగుతారు అంగీరస మహాముని. అడిగితే అప్పుడు ఈ మాంధాత ఏం చెప్తాడు అంటే, ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియడం లేదు, మరి నేనైతే ధర్మపాలననే చేస్తూ ఉన్నాను, ఎన్నో రోజులుగా సుభిక్షంగా ఉన్న రాజ్యము ఇప్పుడు కరువు కాటకాల పరిస్థితిలో మునిగిపోయింది, తినడానికి తిండి లేకుండా పిల్లలు ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? మరి ఒక రాజ్యము సుభిక్షంగా లేకపోతే దానికి ఆ ప్రభువే కారణం అంటారు కదా, మరి నేను చేసిన దోషం ఏంటి, నాకు తెలియజేయండి దయచేసి అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు ఆ అంగీరస మహాముని కాస్త కళ్ళు మూసుకొని విషయం ఏంటి అనేది తెలుసుకుంటారనమాట. తెలుసుకొని ఈ విధంగా చెప్తూ ఉన్నారు, మహారాజా నువ్వు చేసిన దోషం ఏం లేదు, నీ రాజ్యంలో ఒక చండాలుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన తపస్సు చేయడానికి అనర్హుడు, కానీ తపస్సు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధమైన విపత్తు ఏర్పడ్డది. నువ్వు వెళ్ళి అతన్ని సంవరించు, అతన్ని సంవరించినట్టయితే నీకు మళ్ళీ ఎప్పటిలా మారిపోతుంది నీ రాజ్యము అని తెలియజేసినట్టు. అప్పుడు ధర్మపాలకుడైన మాంధాత మహారాజుకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు అంటే, నేను ఒక నిర్దాక్షిణ్యంగా తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక మానవుణ్ణి ఎలా సంవరిస్తాను, అది నేను చేయలేను, ఇంకేదైనా మార్గం ఉంటే సెలవియండి. ఆయన అంత భక్తిగా తపస్సు చేసుకుంటూ ఉంటే నేను పోయి సంవరించడం ఏంటి, అది చాలా బాధాకరమైన విషయము, నాకు ఇంకేదైనా మార్గం ఉంటే తెలియజేయండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అంగీరస మహాముని చాలా మెచ్చుకుని, ఇంత కష్టంలో కూడా నువ్వు అటువంటి మానవీయ గుణాన్ని ప్రదర్శిస్తున్నావు, చాలా సంతోషం నాయన. అయితే ఇప్పుడు ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని శయని ఏకాదశి అంటారు, హరి ఏకాదశి అంటారు, హరిశయని ఏకాదశి అంటారు. మరి ఇది చాలా విశేషమైనది. నువ్వు చక్కగా నువ్వు ఆచరించు, నీ ప్రజల చేత కూడా ఆచరింపజేయి. ఈరోజు చక్కగా విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉండి చక్కగా జాగారం చేసి తెల్లవారి ద్వాదశి పారణ చేసినట్టయితే ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహం వల్ల నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, మీ పాపాలన్నీ తొలగిపోతాయి, మళ్ళీ ఎప్పటిలాగా సుభిక్షంగా మారుతుంది నీ రాజ్యము అని చెప్పాడనమాట. చెప్తే అప్పుడు ఆ మహామునికి నమస్కరించి వీళ్ళు తిరిగి రాజ్యానికి వెళ్ళి అక్కడ అందరి చేత ఈ తొలి ఏకాదశిని చక్కగా ఆచరింపజేశాడు ఆ చక్రవర్తి, తను ఆచరిస్తూ. అలా ఈ శయని ఏకాదశిని ఆషాఢ శుక్లపక్షంలో వచ్చిన ఈ హరిశయని ఏకాదశిని ఆచరించడం వల్ల వారు తిరిగి తమ రాజ్యాన్ని సుభిక్షంగా మార్చుకోగలిగిండ్రు. చక్కని పంటలు, వర్షాలు పడ్డాయి, చక్కగా మళ్ళీ ధనధాన్యాలతోని తులదూయారు ప్రజలందరూ కూడా. అప్పటి నుండి ప్రజలే కాదు, రాజు ప్రజలు అందరూ కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తూ చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇహలోకంలో చక్కగా ఆనందంగా సుఖ జీవితాన్ని గడిపి చివరకు ఆ మోక్షాన్ని పొంది ఆ శ్రీమన్నారాయణి వైకుంఠమును చేరుకున్నారట అందరూ కూడా. ఇంత మహత్తు గల ఈ ఏకాదశిని అందరూ కూడా ఆచరించి చక్కగా శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొంది వారి యొక్క దారిద్రాన్ని తొలగించుకోవడం, వారి యొక్క కోరికలు నెరవేర్చుకోవడము, ఇహలోకంలో సుఖాలను పొంది
తిరిగి అంత్యకాలంలో ఆ శ్రీమన్నారాయణ్ణి చేరుకోగలుగుతారు అని మన కృష్ణ భగవానుడు ధర్మరాజు గారికి తెలియజేసిండు ఈ తొలి ఏకాదశి యొక్క మహత్యం గురించి. అయితే మనము ఈ తొలి ఏకాదశి రోజు ఏది ఉన్నప్పటికీ మనము ఉదయాన్నే సూర్యోదయానికే లేచి స్నానకృత్యాలు చేసుకొని చక్కగా స్నానం ఆచరించి ఆ విష్ణుమూర్తిని అర్చించుకొని చక్కగా ఈ కథను వినడము, విష్ణు సహస్రనామం చదవడము, భారత భాగవతాలు పఠించడము, విష్ణు స్తోత్రాలను విష్ణు నామస్మరణను చేయడం వల్ల మన సమస్త పాపాలు నశించి పుణ్యాలు కలిగి మనకు ఉన్నత స్థితిని పొందుతాము. కాబట్టి అందరూ కూడా చక్కగా దీన్ని వినండి, ఆ శ్రీమన్నారాయణ్ణి అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.